ప్రస్తుతం సినిమాల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. టెక్నాలజీ పెరిగి ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు వెబ్ సిరీస్లు రాజ్యమేలుతున్నాయి. ప్రత్యేకించి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు భారీ డిమాండ్ చేకూరుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు వెబ్ సిరీస్ జాబితాలోకి వచ్చేసింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. వినడానికి కాస్త వింతగా ఉన్న ఆర్బీఐ జర్నీపై ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధులు 90 సంవత్సరాల ప్రయాణంపై కీలక సమాచారాలు అందించడానికి 5 ఎపిసోడ్లతో కూడిన వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. దాదాపు 3 గంటల పాటు ఉండే ఈ వెబ్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ 25 నుంచి 30 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. దీనికో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రస్థానంలో కీలక విశేషాలను ప్రస్తావిస్తూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రసారం కోసం నేషనల్ టీవీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి బిడ్లను ఆహ్వానిస్తోంది ఆర్బీఐ. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఆర్బీఐ పాత్రను ఈ వెబ్ సిరీస్ లో తెలుసుకోవచ్చు. 5 ఎపిసోడ్ల సిరీస్ ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి, దాని కార్యకలాపాలు, విధానాలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి విలువైన వనరుగా ఈ వెబ్ సిరీస్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే 2020 నాటికి స్థూల దేశీయోత్పత్తి అంటే జీడీపీలో భారత్ డిజిటల్ ఎకానమీ 20% చేరుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ప్రస్తుతం ఇది జీడీపీలో 10%గా ఉందని చెప్పిన ఆయన ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్ తదుపరి తరం బ్యాంకింగ్ కు మార్గం సుగమనం చేస్తోందని అన్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.